ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అమరావతి డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే నాకు క్వశ్చన్ చెప్పండి. యువత భవిష్యత్తు బాగుంటుంది. యువత భవిష్యత్తు బాగుంటే పేదరికం నిర్మూలన జరుగుతుంది అనే కాంక్షతోనే కదా ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది అనేది చర్చ. 40 సంవత్సరాల్లో నేను ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వంటే నువ్వు ఏం చెప్తావు అంటే నాచనాయనితో అంగన్ బింగా అని చెప్తున్నావు. ఈ రోజు నా పరిస్థితి చెప్పు అంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. అసలు స్టేట్ కి బ్రాండ్ అంటే ఏంటో తెలుసా మీకు? మీరేదో అన్నారు ఇందాక బ్రాండ్ అంబాసిడర్. ఎవరు బ్రాండ్ అంబాసిడర్? చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం, ఏపీ చీఫ్ మినిస్టర్ అయితే బ్రాండ్ అంబాసిడర్ వచ్చేస్తారా? 40 years ఇండస్ట్రీ అయితే ఆయన 5 సంవత్సరాలు అయిపోతుంది, టర్మ్ అయిపోయింది. మరి నెక్స్ట్ బ్రాండ్ ఏంటి? ఆయనేనా? పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా? లోకేష్ అంట. పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా? పేటెంట్ రైట్స్ చెన్నైలో ఉన్నాయి, పక్కనే ఉంది మనకు. పేటెంట్ రైట్స్ రిజిస్ట్రీ అక్కడే ఉంటుంది. పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా? బ్రాండ్ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ తెలుసుకోండి. ఊరికే పేరుకు సీఎంలు అయ్యాము, మినిస్టర్లు అయ్యాము అది కాదు. ద స్టేట్ ఆఫ్ బ్రాండ్, it is a domestic producers or botanical natural resources is called brand. తెలుసా మీకు అది? ఏపీకి బ్రాండ్ ఏంటో తెలుసా? ద రైస్ బౌల్, దట్ ఈస్ బ్రాండ్. మాస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, దట్ ఈస్ బ్రాండ్. పిరమిడ్ ఆఫ్ స్పైసెస్, చిల్లీ స్పైసెస్, దట్ ఈస్ బ్రాండ్. గ్లోబల్ ఆఫ్ లెంతియెస్ట్ కోస్టల్ ఏరియా, దట్ ఈస్ బ్రాండ్. అవే బ్రాండ్లు. ఇదేంటిది బ్రాండ్? నాకు అర్థం కాల. ఏదైనా ఒక స్టేట్కి ఈ స్టేట్ ఏంటి అంటే బ్రాండ్ ఏం చెప్తాం మనము? పేర్లు చెప్తారా? అసలు ఎటు తీసుకెళ్తున్నారు మీరు? వీళ్ళంతా సైకలాజికల్ గేమ్ తప్ప నుంచి ఏం లేదు. ఈ మీడియా, ఈ బోగస్ ప్రచారాలు తప్ప నుంచి నథింగ్ ఎల్స్ దేర్. ఎందుకంటున్నానంటే ఈ విషయం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హిల్లర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ హిల్లర్ స్టేషన్ అంటే ఈస్టర్న్ స్టేట్స్, నార్థర్న్ స్టేట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ బ్రాండ్ అంటే మనం ఏం చెప్తాం? అక్కడున్న కొండలు, అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్, వాటిని బ్రాండ్ అని చెప్తాం. అవునా? అంతే కదా? అదేవిధంగా సపోజ్ బెంగళూరుకి కొన్ని న్యాచురల్ బ్రాండ్స్ ఉన్నాయి, అంటే లోకలైజేషన్. అక్కడ మీకు వెజిటబుల్స్కి సంబంధించిన మంచిగా ఉంటాయి. తర్వాత గుజరాత్, అదేవిధంగా ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అండ్ తర్వాత వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, కేరళ. ప్రతి దానికి న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ అ బ్రాండ్. టూరిజం మేము ఎందుకు ఇంప్లిమెంట్ దట్స్ అ న్యాచురాలిటీ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్. నీ పేరు నా పేరు విగ్రహాలు పెట్టుకుంటేనో, పేపర్లు ఎంత పెద్ద బ్యానర్లు వేసుకుంటేనో బ్రాండ్ రాదు స్టేట్లకి. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు టర్మ్ అయిపోతుంది, ఆయన బ్రాండ్ కొనసాగుతుందా? మరి అప్పుడు ఎవరు తీసుకురావాలి? ఈయన విజనరీ ఎట్టుపోయినట్టు. 5 years టర్మ్ ఎందుకు ఇచ్చారో ఈ గవర్నమెంట్ టర్మ్ 5 years ఏంటో తెలుసా అసలుకి? ఈయనకు సెన్స్ ఉంది అసలుకి? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని దేనికే మీకు నాకు అర్థం కాదు. ఈ 5 సంవత్సరాలలో ప్రజలకి కావాల్సినవి ఇమీడియట్గా జరిగి ఉన్న దాంతో పోల్చుకొని నెక్స్ట్ మీరు ఏం చేయగలుగుతారు? ఫస్ట్ ఈ 5 years ప్లాన్ ఫస్ట్ ఇయర్ మీరు ప్రజెంట్ చేయాలి. 40 ఏళ్ళది ఎప్పుడో నేను చెప్తా, 60 ఏళ్ళది నేనే చెప్తా, నువ్వేం చెప్పేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్కి సైబరాబాద్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అనేది, దట్ ఈస్ బ్రాండ్. ఆ రకంగా కూడా హూ టోల్డ్ యూ? ఎవ్రీబడి టాక్స్ అబౌట్ దాట్. ఒక అమ్మాయి PhD కూడా చేసింది దాని మీద. ఇంకా ఇంతకు కూడా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా నేనేం చెప్పలేను. నిజంగా మీరు కూడా జర్నలిస్టులు కూడా ఎట్లా తయారైపోయారంటే మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. అసలు హైదరాబాద్ సిటీ 400 సంవత్సరాలు 500 సంవత్సరాల సిటీ అయ్యా స్వామి. ఎవరా మీకు అందరికి చెప్పింది? హిస్టరీలు చదవండి. నేను కూడా హిస్టరీ చేశా, యూనివర్సిటీ నుంచి నేను కూడా హిస్టరీ చేశా. ఓకే, హిస్టరీలు చదవండి. ఆయనేం తీసుకురాలేదు అది. ఆయన కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో వచ్చింది అది. హైదరాబాద్ సిటీ నేను మరి హైదరాబాద్ సిటీ ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఎన్ని ఏళ్ళు ఉన్నారా? ఆయన తీసుకురాగానే పోయాను, అయిపోయింది. 2004 అయిపోయింది ఆయన టర్మ్. మొత్తం ఎవరు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత TRS. మరి ఆయన చేసింది ఏంటి ఇక్కడ? మరి వాళ్ళు కదా క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐటీని పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు కాదంటారా? వాట్? ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు కాదంటారా? ఎవరికి? చదువుకున్న విద్యార్థులకు, ప్రజలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఏ సంవత్సరంలో ఆయన సీఎం కాగానే? ఎప్పుడయ్యా? 1995. నేను పుట్టక ముందు మా చిన్నాన్న దగ్గర అప్పుడే పానాసోనిక్ ఫోన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఫోన్స్. మా చిన్నాన్నకి అప్పట్లోనే మాకు అంబాసిడర్ కారు ఉన్నింది. మరి ఈయన అప్పుడు సీఎం అవ్వలేదు కదా. మరి మా ఇంట్లో ఎట్లా ఉన్నాయి అప్పుడు? వాట్ ఈస్ దిస్? కంప్యూటర్ ఉన్నింది అప్పుడు. కంప్యూటర్ కూడా ఎలా ఉంటుందంటే డాట్స్తో వస్తుంది, బ్లాక్. అప్పుడు సమ్ డాట్ ఉండొచ్చు. ఎప్పుడు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం.
బిల్ గేట్స్ హైదరాబాద్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కాదంటారా? అరే ఇండియాకి ఆయన ఎన్నోసార్లు వచ్చిపోయారా, దాంట్లో హైదరాబాద్కి వచ్చాడు, దాంట్లో పెద్ద గొప్పతనం ఏముంది నాకు అర్థం కాలేదు. ఓకే, సి ఎనీ మినిస్టర్ రిక్వెస్టెడ్ దే విల్ కమ్, డెలిగేట్స్ ఉంటారు, డెలిగేట్స్ వస్తారు, ఫైన్, ఓకే ఒప్పుకుందాం, ఆయన హైదరాబాద్ తీసుకొచ్చారు, ఫైన్. దానివల్ల ఈరోజు మాకు ఉరిగేది ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎప్పుడో చేసా, అదేంటి మా తాతలు ముత్తాతలు ఎప్పుడో చేశారు, నేను ఎప్పుడో చేశానంటే ఎవరికి కావాలి అవన్నీ? ఈ రోజు పర్ఫార్మెన్స్ చెప్పమంటారు కానీ నువ్వు ఎప్పుడుదో చెప్తానంటే వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఇట్, యూ టెల్ మీ. గతంలో చంద్రబాబు నాయుడు ఐటీతో మాట్లాడారు, ఇప్పుడు ఆయన ఏఐతో మాట్లాడుతున్నారు అనేది చర్చ, నిజమేనా? ఏఐతో మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఏఐతో. వాట్ ఈస్ మేక్ డిఫరెన్స్, యూ టెల్ మీ. డిఫరెన్స్ ఏంటండి? చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారు. ఏమి ఈయన చెప్తేనే వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈయన మొన్న ప్రమాణ స్వీకారం చేయకముందే 2014 కంటే ముందే అలెక్సా మా దగ్గర ఉన్నాయి. అలెక్సా అనగానే ఆన్ అవుతుంది. ఆయన కంటే ముందు మేము మాట్లాడాం కదా, ఇంకా ఆయన మాట్లాడేది ఏంటి? క్వాంటమ్ వ్యాలీని పరిచయం చేస్తా అన్నారు. హైదరాబాద్కి ఎట్లయితే సైబర్ సిటీని పరిచయం చేశానో రేపు క్వాంటమ్ వ్యాలీ వస్తుందంట ఏపీకి. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ సిటీ. ఏంటి క్వాంటమ్ వ్యాలీ ఏంటి, క్వాంటమ్ సిటీ ఏంటి? అమెరికా డేటా సెంటర్లు. అంటే క్వాంటమ్ వ్యాలీ అంటే డేటా సెంటర్లు వస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా, కొన్ని ప్లేసెస్లో మన ఏరియాలో డేటా సెంటర్లు సూట్ అవ్వవు. తెలుసా మీకు ఆ విషయము? డేటా సెంటర్ ఎలాంటి ప్లేసెస్లో పెట్టాలి? కూలింగ్ ఉన్న ప్లేసెస్ కావాలి. కొన్ని ఏరియాలోనే సెట్ అవుతాయి, అన్ని ఏరియాలో సెట్ అవ్వవు. డేటా సెంటర్ అక్కడ ఎందుకు, వైజాగ్లో ఎందుకు పెట్టడం? తీసుకొచ్చి విజయవాడలో పెట్టండి, పెడతారా? విజయవాడ అమరావతిలో పెట్టండి డేటా సెంటర్. ఎందుకు పెట్టలేరు? వేడి తట్టుకోలేరు. కంప్యూటర్స్కి కూల్నెస్ కావాలి. ఏసీలు ఎక్కువ పెట్టుకుంటే లాభం కాదు వచ్చేది, నష్టం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు, డేటా సెంటర్ పెట్టాడు ఎవరు కూడా ఓకే, నష్టానికి ఎవరు పని చేయరు. ఈయన చెప్పారు కదా అని చెప్పేసి పలువు మంది తీసుకొని వచ్చేసి ఎవరు చేయరు. ఇవన్నీ కళలు కబుర్లు తప్ప. ఆల్రెడీ డేటా సెంటర్ లేవా? ఇండియాలో ఒక డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు అమెజాన్ ఒకటి ఉంది, కంట్రోలెస్ ఒకటి ఉంది, దాని తర్వాత మన గోడాడీ ఒకటి ఉంది. రకరకాల డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్లు పెట్టుకుంటే మహా అయితే ఏమవుతుంది? అసలు ఆ డేటా సెంటర్కి ల్యాండ్ని ప్రొక్యూర్ చేస్తారు కదా, ఎవరైనా అడుగుతున్నారా? హైదరాబాద్లో ఇప్పుడు ఇన్ని కంపెనీలు పెట్టారు, లోకలైజేషన్స్ దాంట్లో ఎంఓఈలో రాసి పెట్టారు. ఎంతమంది లోకలైజేషన్ వాళ్ళకి జాబులు ఉన్నాయి? ఎంతమంది లోకల్ వాళ్ళు ఉన్నారు చెప్పండి నాకు? లేరు, ఎవరు లేరండి. అందుకోసమే కదా మన గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి అని ఒక ఉద్యమం కూడా నడుస్తుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ తీసుకొని మీరు బెనిఫిట్ చేయడం కోసం. ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ మనం ఎందుకు ఇస్తాం? మనం ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం? మనం ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నాం? దాంట్లో వాడికి వచ్చే బెనిఫిట్లో నాకు నువ్వు నన్ను బెనిఫిషరీ చేస్తావని చెప్పేసి అని, ఓనర్ని చేస్తావని చెప్పేసి అని. అంతేగాని నాకున్న సోర్సెస్ని మొత్తం నువ్వు తీసుకొని నన్ను బికారింగ్ చేస్తావనో లేకపోతే నన్ను బెగ్గర్ని చేస్తావని కాదు కదా. ఇవన్నీ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లీడర్స్ది. ఈ లీడర్స్ ఏం చేస్తున్నారు? ఫర్ సేక్ ఆఫ్ కమిషన్ దే ఆర్ ఫాలోయింగ్ దెమ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చేతుల్లో చూపిస్తున్నాం. ఈ 15 నెలల్లో 10 లక్షల కోట్లు తీసుకొచ్చాం పెట్టుబడులు అన్నట్టు కూడా లోకేష్ మాట్లాడుతున్నారు. నిజంగా 15 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు వచ్చాయా అంటే ఏం చెప్తారు? నేను ఛాలెంజ్ చేస్తాను ఒకటి 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటున్నారు కదా, ఏ బ్యాంకులోకి వచ్చింది? పోనీ మనకు కాదు, ఆ కంపెనీలు పెట్టారు కదా వీళ్ళు, పెట్టిన కంపెనీలు మొత్తం కంపెనీల నెంబర్లు, అలా బ్యాంకుల బ్యాలెన్స్ వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. ఇగో 10 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పేసాను. డోంట్ టెల్ అస్, ఇట్స్ జస్ట్ స్టోరీ ఆఫ్ పేపర్. పేపర్లో నేరేటివ్లో 10 lakhs crores ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, దట్ ఈస్ ఓన్లీ ఎ ప్రామిస్. ప్రామిస్ వోంట్ బీ సర్వే ఆఫ్ మై టుడేస్ బెనిఫిట్. ప్రామిస్ వోంట్ బీ సర్వే ఆఫ్ మై ఫ్యూచర్. ఐ నీడ్ ఎ రిజల్ట్. నేను కూడా చెప్తా, ప్రామిస్ చేశారు వచ్చేస్తున్నాయి 10 లక్షల కోట్లు అంటే ఎంఓయూలు అయిపోయాయి. ఎవరికి కావాలి ఎంఓయూలు అయిపోతే? ఇప్పుడు దాకా ఎన్ని ఇన్వాయిస్లు జనరేట్ అయ్యాయి నీ ఎంఓయూల్లో? ఎన్ని కంపెనీలు ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చిన పాత కంపెనీలే ఎన్ని కంపెనీలకు వచ్చాయి? గూగులే వస్తుంది కదండి సాక్షాత్తు. గూగుల్ వస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయని కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు గూగుల్ వస్తే హైదరాబాద్లో ఉన్నదాన్ని మొత్తం పక్కన పెట్టేసి గూగుల్ ఓన్లీ ఏపీ మీద ఫోకస్ చేసిద్దా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడు నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఐఎమ్ ఆల్సో బిజినెస్ కన్సల్టెంట్ ఎర్లియర్ బ్యాక్. ఓకే, నేను కూడా ఒక ఎంబీఏ. ఇప్పుడు నేను కూడా ఒక కంపెనీకి సీఈఓ అయ్యాను అనుకో, అంటే ఒక బ్రాంచ్ ఆల్రెడీ బాగా నడుస్తూ చేస్తూ ఉంటుంది, అసలు దాన్ని పట్టించుకోకుండా నేను ఓన్లీ కొత్త బ్రాంచ్ పెట్టి దాని మీద ఫోకస్ పెడతానా? అది ఎక్స్టెంటివ్ కానీ నాకు మొత్తం దాని మీద పెడతానా నేను ఫోకస్ అంతా? కామన్ సెన్స్ ఆలోచించండి అయ్యా. ఇప్పుడు కంపెనీకి బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్ ఓన్లీ బ్రాంచ్ పెడతాడు వాడు, ఆటోమేటిక్గా వాడి ప్రొడక్టివిటీ ఉంటే పెట్టుకుంటాడు, నడుపుకుంటాడు అంతే. అంటే గత ప్రభుత్వం తీసుకురాలేదు, ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఒక్క నిమిషం. ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకురాలేదు, నీకు గతం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే యువర్ ఫెయిల్యూర్ గాయ్. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, హూ విల్ టాక్ అబౌట్ ద పాస్ట్? యు నో హూ డజంట్ నో అబౌట్ ఆఫ్ ద సొల్యూషన్. They'll only find out the causes
అంటే సొడ్డుల్ని మాత్రమే వెతుకుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా సొల్యూషన్ గురించి మాట్లాడరు. వాళ్ళు మాత్రమే గతం గురించి మాట్లాడదు. నీ గతంతో నీకేం పని, వాళ్ళు తేలేదు. ఓకే, నువ్వు ఏం చేస్తావు అది వరకు మాట్లాడంతే. గతంలో వీళ్ళు చేయలేదు, గతంలో వాళ్ళు చేయలేదు, నీకెందుకు? నువ్వు గతంలో చేయలేదని క్యాంపెయినింగ్ చేసావు కదా, మాకు తెలియదా? నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా కొత్తగా చెప్పాలనా? మీడియా వాళ్ళు కూడా మీరు ఎట్లా తయారైపోయారు అసలు నాకు అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విశాఖ డేటా గురించి మాట్లాడలేదు, డేటా సెంటర్ గురించి మాట్లాడలేదు, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడలేదు. అంటే అసలు టెక్నికల్ ఇష్యూ ఏం కూడా ప్రస్తావించలేదు. ఆయన మాట్లాడింది కోడి కత్తి అన్నట్టు, అదే గొడ్డలు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీ మీడియా వాళ్ళకి కళ్ళు కనిపించలేదు. ఫస్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఎన్నో ఇష్యూస్ మేము ఇస్తే కూడా, నేను కూడా మీడియాలోనే కదా ఉన్నా, మీరు వేయరు. నాకు తెలీదా ఏం జరుగుతుందో? మీద డెస్క్ ఏం చేస్తారో తెలీదా? ఎడిటోరియల్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదా? మీరు వేయకుండా మీకు కావాల్సింది మీరు వేసుకుంటారు. మీకు అదే కనిపిస్తుంది, మీరు అదే చూపిస్తున్నారు. ఎవరు చూపిమన్నాడు మిమ్మల్ని? కోడికత్తి చూపిమని చెప్పి ప్రజలు అడిగారు మిమ్మల్ని? 24 గంటలు కెమెరాలు పెట్టి 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 అలాంటప్పుడు ఇది పెట్టి ఉండాల్సింది. నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు చెప్పండి, దీని గురించి చెప్పండి. అది కదా మీరు క్వశ్చన్ జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లు ఏంటి? కోడికత్తి ఏమైంది, బాబు గారు ఇది ఏమైంది, తాతగారిది అదేమైంది? బుద్ధి బుర్ర ఉన్నాయా మీకు కాస్తైనా? ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకొని వస్తున్నారా మీరందరూ? అసలుకి జర్నలిజం అంటే ఏంటి? ప్రజలకి కావాల్సిన క్వశ్చన్లు అడగండి, ప్రజలకి కావాల్సిన సంబంధించిన వాటిని అడగండి. అవి పక్కన పెట్టేసి ఈ కత్తి ఏమైంది, ఆ గొడ్డలు ఏమైంది, ఇంకోటి ఏమైంది, ఇంకోటి అదేమైంది మీరు అడుగుతూ మీకు చేత కావట్లేదు క్వశ్చన్ అడగడము. సరిపోయింది, ఇంకేముంది అక్కడ? మీరు అలాంటి క్వశ్చన్స్ మీరు అడిగితే, కాంటెంపరీ క్వశ్చన్స్ అడిగినప్పుడు దే విల్ కమ్ అప్ విత్ దట్. అది అడగకుండా ఎంతసేపు వీడు కొట్టుకున్నాడా, వాడు కొట్టుకున్నాడా, వాడు రూమ్లో కెమెరా ఉందా, ఈడు రూమ్లో కెమెరా ఉందా, ఈడు పోయి ఎవరితో ముద్దు పెట్టుకున్నాడు, వాడు పోయి ఎవరితో ముద్దు పెట్టుకున్నాడు, వాడు ఎవడు బయట లాగాడు, వీడు ఎవడు బయట లాగాడు, ఇదేనా? జీవితం మొత్తం ఇట్లా అయిపోయింది. కానీ ఇప్పుడు అమరావతి మీద కూడా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు వైసీపీ. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని కూడా మాట్లాడుతున్నారు. హయాంలో నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి నందు గారు, ఇక్కడ ఇల్యూషన్స్, హైపోథెటికేషన్స్ ఇలాంటివన్నీ ఫోబియా బాగుంటాయి. రియలిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం. ఏ సిటీ అయినా ఇప్పుడు గాంధీనగర్ ఉందండి, పిఎం నరేంద్ర మోడీ కంటే తోపులా? మరి ఆయన పిఎం అయ్యాడు కదా, ఎందుకు ఇప్పుడు దాకా కావాలా? ఇంకా ఇప్పుడు దాకా ఎందుకు కొట్టుకుంటూ కూర్చునేది? సిటీ న్యాచురల్ గ్రోత్ అనేది ఉంటుంది ఎప్పుడైనా. చంద్రబాబు నాయుడు గారు ఒకటి కరెక్ట్గా చెప్పారు, నేను మొదటి నుంచే చెప్తున్నా. అటువైపు ఇటువైపు 2 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇప్పుడు అవే డెవలప్ అవ్వలేదు. కొత్తగా వచ్చిన సిఆర్డీ ఏం డెవలప్ చేస్తారు మీరని చెప్పేసి అని. 70 సంవత్సరాలు దాటిపోతే పక్కనున్న కార్పొరేషన్లు ఇప్పుడు దాకా సిటీలో వల్ల, అటు విజయవాడ కార్పొరేషన్ తీసుకోండి, ఇటు గుంటూరు కార్పొరేషన్ తీసుకోండి, ఆయన కరెక్ట్గా నేను మొన్న ఇది ఒక కార్పొరేషన్ అయిపోతుంది. ఎస్, అబ్సల్యూట్లీ దట్ బికమ్ వన్ కార్పొరేషన్, నథింగ్ ఎల్స్. అది కూడా ఎప్పుడవుతుంది? జనాభా మొత్తం ఫ్లోట్ అయిన తర్వాత. ఇప్పుడు మీరున్నారు నందు, ఇప్పుడు అమరావతిలో మీరు ఉండగలుగుతారా? ఎవరికి ఇప్పుడు మొత్తం ఎంటర్ అమరావతి ఉందా? ప్రాక్టికల్ మాట్లాడతాను, నేను రోజు అక్కడే ఉంటాను, మొత్తం ఎంటర్ ల్యాండ్ ఉంది, నేను ఎక్కడ ఉండాలి చెప్పు నాకు? నేను రెంట్ కట్టుకునే పోతే నువ్వు ఎందుకు నాకు లీడర్? నాకు అర్థం కాదా? నాకు ఓన్ ఇల్లు ఇస్తే నువ్వు లీడరు, నేను రెంట్కి వెళ్ళి నేను సంపాదించుకొని నేను కొనుక్కున్నా నువ్వెందుకు? నాకు అర్థం కాలేదు. పని లేకనా నేను ఎన్నుకునిందే? మేము కష్టపడి సంపాదించుకుని నువ్వెందుకు? కొత్త స్టేట్ అన్నప్పుడు నువ్వు మాకంతా ఉచితంగా ఇస్తే కదా. టిడ్కో ఇల్లు ఇస్తున్నారుగా, టిడ్కో ఇల్లు ఎవరికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? పేద ప్రజలకి. టిడ్కో ఇళ్లలో పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు పోయి ఒకసారి కెమెరా పెట్టి చూడండి. టిడ్కో ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి పోయి ఒకసారి చూడండి. ఏం మాట్లాడుతున్నారో, ఏం లీడర్లు అయిపోయారో, ఏం ఎమ్మెల్యేలో, ఏం మినిస్టర్లో కాస్త కూడా బుద్ధి. ఇప్పుడు మేము పొలిటికల్ కన్సల్టింగ్ చేస్తాను, ఈ ఎమ్మెల్యేల యొక్క బుర్రలు ఎంత ఉన్నాయి, ఈ ఎమ్మెల్యేల యొక్క టాలెంట్ మాకు తెలీదా? మేము రాసిస్తే మేము చెప్తే నేర్చుకొని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. మీ కర్మ, ఏం చేస్తాం? అది మన కర్మ, మనం ఏం చేస్తాం? జనాలు అలా ఉన్నారు, ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఇప్పుడు విశాఖలో నవంబర్ 14-15 తేదీలలో పార్ట్నర్షిప్ గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, వస్తారు, మేము తీసుకొస్తున్నాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు నేను పిలుస్తే, నేను ఒక ప్రైవేట్ ఈవెంట్ పెట్టాను అనుకోండి, నేను కూడా పిలిస్తే వస్తారు, దాంట్లో ఏముంది? ఇప్పుడు హైటెక్స్ ఉంది మన దగ్గర, హైటెక్ ఎగ్జిబిషన్ ఐడియా ఉంది కదా, అవును, అక్కడ ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చైనాలో కాంటెంట్ ఫేర్ అని నడుస్తుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ డబ్బులు కొట్టుకుంటారా? చూడండి నేనే పిలిచాను వచ్చారని చెప్పేసరి. ఏంది నందు అసలుకి? అంటే గత ప్రభుత్వంలో రాలేదు, మా ప్రభుత్వం. నందు కామన్ సెన్స్ నందు. ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఈవెంట్కి అందరినీ పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. దాన్ని కూడా మీరు చెప్పుకుంటున్నారంటే, అంటే ఈవెంట్ మేనేజర్లా మీరేమన్నా? నాకు అర్థం కాదు. ఏమున్నందు ఇట్లా తయారయ్యారు అసలు? మీ ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు నందు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.